అయినా నీట్గా ఉండాలి కదా. ఇదిగో నువ్వే తినుపో. అంజలి 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 అసలు ఈ లంగావణిలో దేవతలా ఉన్నావు తెలుసా? బాగున్నానా? నువ్వేగా నీకు ఇష్టమని చెప్పావు, అందుకే వేసుకొచ్చాను. నీకు థ్యాంక్స్ చెప్పాలనుంది, పక్కకెళ్ళాక చెప్తాలే. ఛీ, ఎప్పుడే మాట్లాడాలో తెలియదు నీకు. ఉహుం, ఏమైంది? నా కోసమే వేసుకొచ్చానన్నావుగా. నేనన్నది అలా ఏం కాదు. పొద్దున్నే లేచి గుడికెళ్ళి ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ఆగు, స్నానం చేసావా నువ్వు? పొద్దున్నే కదా, చేయలేదు. ఛీ, అసలు నేను తినకుండా నీతో కలిసి తిందామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఏంటి, స్నానం చేయకుండా తినకూడదా? పో, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఇలా స్నానం చేయకుండా తినకూడదు. అయినా నీట్గా ఉండాలి కదా. ఇదిగో నువ్వే తినుపో. అంజలి 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 రేయ్ సూరి, ఆ. ఆ టవల్ ఇవ్వరా. టవలా? సబ్బు ఎక్కడుంది? అక్కడే ఉంది. అంతేరా, మేము చేయమన్నప్పుడు ఎప్పుడైనా చేసావా? ప్రేమలో పడితే ఇంతే, ఇలాగే ఉంటది. ఆగరా బాబు, తన వెళ్ళిపోయేలా ఉంది. సరేరా, ఇప్పుడే వస్తా. అంజలి అంజలి అంజలి, సారీ సారీ, వెళ్ళిపోకు. చూడు, ఇప్పుడే నీకోసం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చా. ఇప్పుడు రా, కలిసి తెలుగునే తిందాం. చేసేసావా? మ్మ్. ఇక్కడే చేసేసావా? మరేం చేయమంటావు, ఇంటికెళ్ళి వచ్చే లోపు నువ్వు వెళ్ళిపోతావని. అబ్బా, నా మీద అంత ప్రేమ ఉందా? మ్మ్. నువ్వు కోప్పడినా తట్టుకోగలను, కానీ నువ్వు బాధపడితే తట్టుకోలేను. నిజంగానే బాధేసింది తెలుసా. సరే, ఇప్పుడు తిందాందా. నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం, అందుకే నీతో కలిసి తిందామని తీసుకొచ్చా. చూస్తే ఇంత జరిగింది. నాకేం తెలుసు నువ్వు సడన్గా వస్తావని. సరే, ఏం కోరుకున్నావు గుళ్ళో? వెళ్ళింది కోరుకోవడానికి కాదు, నాకు హెల్త్ బాగైందని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి కదా వెళ్ళాలి. చాలే, అమ్మ తీసుకెళ్ళింది, వెళ్ళానంతే. అసలు లంగావణిలో ఎప్పుడు చూస్తానని చాలాసార్లు అనుకున్నాను తెలుసా. నా కోసమే వేసుకొచ్చానన్నావుగా. అవును, నేను చూడటమేనా, ఇంకేమన్నా చేయొచ్చా? నేను ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చా, అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. మ్మ్హ్మ్. అంజలి, హ్మ్, ఐ లవ్ యూ. తెలుసు నాకు, ఐ లవ్ యూ. తెలుసు నాకు. అంజలి అంజలి, ఐ లవ్ యూ. ఏమైంది అంజలి? ఏం లేదు, నాకు లైఫ్ అంతా నీతోనే ఉండాలని ఉంది. నీకు బాగా అలవాటైపోతున్నాను, నువ్వు లేకుండా బతకలేను. ఈ జన్మంతా నీతోనే అనిపిస్తుంది. నీకు అస్సలు దూరంగా ఉండాలనిపించట్లేదు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను రా, నువ్వు నా ప్రాణం అంజలి.
నేను కూడా నీకు చాలా అలవాటైపోయాను. నీ స్పర్శ నాకు చనిపోయే వరకు గుర్తుంటుంది తెలుసా? నిజం చెప్పాలంటే దానికి నేను బానిసని. అందుకే నీతో ఈ సమయం కావాలని కోరుకుంటాను. కానీ నాకెందుకో భయం వేస్తుంది. మన లైఫ్ అంతా ఇలా ఉంటామా లేదా అని. ఆ? ఏంటే ఏమైంది? ఏం లేదులే. ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము. మీ అందరూ ఈ మూవీని చూసేయండి. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్ లో చెప్పేయండి. తర్వాత రాబోతున్న విజయాంజలి వీడియోస్ కోసం ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.